Jewelries. హాయ్ నా పేరు శివ. మనం ఈ వీడియోలో ఫర్ లూప్ యూజ్ చేసుకొని వైల్ లూప్ యూజ్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ రాసి చూద్దాము. దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సమ్ ఆఫ్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు ఉన్న అన్ని ఇంటీజర్స్ సమ్ కనుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్ రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కానీ 6 అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటీజర్స్ టిల్ 6. ఏమేమి ఇంటీజర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో వీటన్నిటి సమ్ వచ్చేసి 21. సో అట్లా కాకుండా మనకి నెంబర్ 4 ఇచ్చినారనుకోండి, 1 + 2 + 3 + 4 అంతవరకు కనుక్కోవాలి. సో ఎనీ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు ఉన్న అన్ని ఇంటీజర్స్ సమ్ మనం కనుక్కోవాలి. దానికి మనం ఒక ఫర్ లూప్ రాసి ఆ ప్రోగ్రామ్ చూద్దాం. సో దీంట్లో ఇక్కడ ఏమంటున్నా అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసినాను. దాంట్లో వీ హ్యావ్ మెయిన్ మెథడ్. దాంట్లో ఫస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ కాల్డ్ ఇన్పుట్ అండ్ ఇనిషియలైజింగ్ ఇట్ టు 6. సో మనం 6 వరకు కావాలనుకుంటే ఆ ఇన్పుట్ని 6కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఒకవేళ 10 వరకు కావాలనుకుంటే ఇన్పుట్ని 10కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. దెన్ ఐ హ్యావ్ వన్ మోర్ వేరియబుల్ సమ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ది సమ్. అంటే మొత్తం అంతవరకు ఉన్న నెంబర్ సమ్ స్టోర్ చేసుకోవడానికి ఐ హ్యావ్ వన్ మోర్ వేరియబుల్ అండ్ ఇనిషియల్గా దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. దెన్ వీ హ్యావ్ ది ఫర్ లూప్. ఫర్ లూప్లో వీ హ్యావ్ 3 పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఇనిషియలైజేషన్. దీంట్లో మనం కంట్రోల్ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఇనిషియలైజ్ చేస్తున్నాం. మనకేంటి ఆ కంట్రోల్ వేరియబుల్ 1 నుంచి 6 వరకు వెళ్ళాలి కాబట్టి, సో ఫస్ట్ వీల్ సే ఇంట్ i = 1, i <= ఇన్పుట్. ఇన్పుట్ వరకు వెళ్ళాలి. i++ ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో 1 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు వెళ్ళాలి అండ్ ఇట్ హ్యాస్ టు ఇంక్రిమెంట్ బై 1 ఎవ్రీ టైమ్ అనమాట. సో దట్ డిఫైన్స్ దిస్ ఫర్ లూప్. దెన్ ఫర్ లూప్ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ = సమ్ + i అంటున్నాం. అంటే ముందున్న సమ్ వాల్యూకి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇటరేషన్ కంట్రోల్ వేరియబుల్ నెంబర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాం. సో అందుకోసం ఏమవుతుంది, సమ్ 0 ఉంది స్టార్టింగ్లో. ఫస్ట్ ఇటరేషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు i = 1 కాబట్టి సమ్ ఈజ్ 0, i is 1. సో 0 + 1 విల్ బి 1. ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సమ్ ఆఫ్టర్ యాడింగ్ 1 ఈజ్ సమ్ అన్నాం. సో i 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. సమ్ వచ్చేసి 0 + 1 కాబట్టి ఇట్ విల్ ప్రింట్ 1. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్. సమ్ ఆఫ్టర్ యాడింగ్ 1 ఈజ్ 1 అని ప్రింట్ అయింది. తర్వాత ఈ i వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి i వాల్యూ 2 అవుతుంది. సో సమ్ ఈజ్ 1. సో 1 + 2 ఈజ్ 3. అందుకోసం సమ్ ఆఫ్టర్ యాడింగ్ i విచ్ ఇస్ 2 ఈజ్ 3 అని ప్రింట్ అవుతుంది. సమ్ ఆఫ్టర్ యాడింగ్ 2 ఈజ్ 3 అని ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 3 అవుతుంది. సమ్ 3 ఉన్నది. 3 + 3 ఈజ్ 6 అవుతుంది. సో సమ్ ఆఫ్టర్ యాడింగ్ 3 ఈజ్ 6 అని ప్రింట్ అయింది. దెన్ i వాల్యూ విల్ అగైన్ ఇంక్రిమెంట్. i వాల్యూ విల్ బికమ్ 4. Earlier sum is 6. 6 + 4 is 10. So it will print sum after adding 4 is 10. That is what it did it. Then again I will become 5. 10 + 5 is 15. So that is what it will print. And then finally I will become 6. 6 + 15 is 21. So it will print sum after adding 6 is 21. And then I will become 7. 7 <= ఇన్పుట్ ట్రూ కాదు కాబట్టి ఇట్ విల్ బ్రేక్. ఆ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ప్రింటర్ లైన్ చేస్తుంది కాబట్టి విల్ గెట్ ఎ న్యూ లైన్ లైక్ దిస్ ఇక్కడ. అండ్ దెన్ ఫైనలీ వీఆర్ ప్రింటింగ్ సమ్ ఆఫ్ నెంబర్స్ టిల్ ఇన్పుట్ ఈస్ 21. సో సమ్ ఇన్పుట్ వచ్చేసి 6, ఆ సమ్ అప్పటికి 21 కాబట్టి 21 అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ప్రోగ్రామ్ షోస్ హౌ టు ఫైండ్ ఏ సమ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. మనము ఎట్లా ఫర్ లూప్ని ఎఫెక్టివ్గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చును. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వేరియబుల్ని ఫర్ లూప్ బయట డిక్లేర్ చేసి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చును, దాన్ని ఎట్లా మోడిఫై చేసుకోవచ్చును, చేసుకున్న వేరియబుల్ని తర్వాత ఫైనల్గా ఎట్లా ప్రింట్ చేయొచ్చును అనేది ఈ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. మనం ఇంతవరకు చూసిన ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఆ వేరియబుల్ని ఏదైనా ఉంటే అక్కడే ప్రింట్ చేస్తూ ఉన్నాము. కానీ ఆ వేరియబుల్ యూజ్ చేసుకొని ఇంకొక వేరియబుల్ని అప్డేట్ చేసి
అప్డేట్ చేసిన వేరియబుల్ని ఫైనల్గా ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేయడము ఈ ఎగ్జాంపుల్ మనకు చూపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ని మనం ట్రై ఇట్ ఎడిటర్లో చూద్దాము. ఇన్పుట్ 6 కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చి చూద్దాం ఎట్లా ప్రింట్ అవుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ 6 బదులు నేను 4 ఇచ్చి రన్ చేస్తున్నాను అనుకోండి. దెన్ వీ షుడ్ ప్రింట్ ఫ్రమ్ i = 1 నుంచి 4 వరకు వెళ్ళాలి. సో 1 + 2 + 3 + 4 వచ్చేసి 10 కాబట్టి సమ్ ఆఫ్ నెంబర్స్ 4 is 10 అని ప్రింట్ కావాలి. అట్లా కాకుండా మనం ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చినామనుకోండి, 1 నుంచి 9 వరకు సమ్ చేసి దాన్ని అవుట్పుట్ ఇవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 45 అనమాట. సో ఇట్ సీమ్స్ టు బి వర్కింగ్ ఫైన్. మనం నెక్స్ట్ చూడాల్సింది ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఫర్ లూప్. ఈ ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నుంచి 1 వరకు తగ్గించుకుంటూ వెళ్ళి ఆ ప్రతి నెంబర్తో మల్టిప్లై చేస్తే దెన్ వీ గెట్ ది ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 ఫ్యాక్టోరియల్ అనుకోవాలనుకోండి, దెన్ వీ హ్యావ్ టు డూ 6 × 5 × 4 × 3 × 2 × 1. ఆ వచ్చిన ప్రోడక్టే ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టోరియల్ అనమాట. సో దానికి రాయడానికి ఏం చేస్తాము అంటే మనము ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఫర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఐ హ్యావ్ ఇన్పుట్ నెంబర్ = 6, నెంబర్ వాల్యూ 6 నుంచి స్టార్ట్ చేసుకొని దెన్ అంతవరకు వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి ఫ్యాక్టోరియల్ 1 అని ఇనిషియలైజ్ చేస్తున్నాను. దెన్ ఐ హ్యావ్ ఎ లూప్ కంట్రోల్ వేరియబుల్ i = 1. ఆ లూప్ కంట్రోల్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే 1 నుంచి 6 వరకు వెళ్తుంది. i++ ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఆ ఫర్ లూప్ బాడీలో ఏం చేస్తున్నాము, ఫ్యాక్టోరియల్ ఇంటూ =i గుర్తుంది కదా, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఫ్యాక్టోరియల్లో ఉన్న వాల్యూకి iతో మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టోరియల్కే అసైన్ చేస్తుంది, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ మనం అది చేస్తున్నాం. సో i వాల్యూ ముందు ఫ్యాక్టోరియల్ = 1 ఉంది కదా, i వాల్యూ 1 ఉంది. 1 × 1 ఫ్యాక్టోరియల్ విల్ బి 1. తర్వాత i వాల్యూ 2 అవుతుంది, i++ కాబట్టి. సో 2 × 1 is 2. తర్వాత i వాల్యూ 3 అవుతుంది, 3 × 2 is 6. దెన్ i వాల్యూ 4 అవుతుంది, 6 × 4 is 24. అండ్ i వాల్యూ 5 అవుతుంది, 24 × 5 is 120. అండ్ 120 × 6 i వాల్యూ 6 అయినప్పుడు 120 × 6 will be 720. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రింటింగ్ హియర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ 6 is 720 అని ప్రింట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్. i వాల్యూ 1 2 3 4 5 6కి వెళ్తుంది. సో ప్రతిసారి మనం ఆ ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్కి వీఆర్ జస్ట్ మల్టిప్లయింగ్ ఇట్ విత్ ఫ్యాక్టోరియల్ అండ్ దెన్ అసైనింగ్ ఇట్. సో ఆ వాల్యూ కాస్త చేంజ్ అవుతా వస్తుంది. ఫైనలీ యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ 720 అనమాట. ఆ వాల్యూని మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ 6 అని ప్రింట్ చేస్తున్నాం. దీన్ని కావాలంటే మనం రివర్స్లో కూడా చేసి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై ఇట్ ఎడిటర్లో ఐ విల్ జస్ట్ ఓపెన్ ద సేమ్ ప్రోగ్రామ్. మనం 1 నుంచి 6 వరకు వెళ్ళినాం కదా, అట్లా కాకుండా 6 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు వెళ్ళొచ్చు. సే 1 నుంచి 6 వరకు వెళ్ళినప్పుడు వీఆర్ గెటింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ 6 is 720. అట్లా కాకుండా నెంబర్ నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వెళ్ళాం అనుకో, i = నెంబర్ i > 1 అయినంత వరకు వీ జస్ట్ రన్ ఇట్ and then get the factorial and then print it అనమాట. సో that will also be same. ఇంతకుముందు 1 × 2 × 3 × 4 × 5 × 6 చేసినాము, కానీ ఇక్కడ మాత్రం 1 × 6 × 5 × 4 × 3 × 2 × 1 చేస్తున్నాం, రివర్స్లో చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ప్రాసెస్ రన్ టైమ్డ్ అవుట్ డ్యూ టు ఇన్ఫినైట్ లూప్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్ టాస్క్ అంటుంది. ఇక్కడ ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళింది. యాజ్ యూ కెన్ అబ్జర్వ్ మనం నెంబర్ ఏమంటున్నాం, నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నెంబర్ని i వాల్యూని డిక్రిమెంట్ చేయాలి, కానీ మనం ++ పెట్టినాం. సో ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్. సో ఐ చేంజ్డ్ ఇట్ టు i -. సో 6 నుంచి 1 వరకు వెళ్తుంది. సో ఇఫ్ ఐ రన్ ఇట్ నౌ మనకి 720 అని ప్రింట్ కావాలి. 1 నుంచి 6 మల్టిప్లై చేసిన, 6 నుంచి 1 మల్టిప్లై చేసిన అవుట్పుట్ 2 ఒకటే కాబట్టి వీ గెట్ ది సేమ్ థింగ్ అనమాట. ఇదే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మనం వైల్ లూప్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. బేసికలీ మనం ఇంతకుముందు చూసినట్టే ఎనీ ఫర్ లూప్ కెన్ బి రిటర్న్ ఇన్ వైల్ లూప్ యాజ్ వెల్ అండ్ ఎనీ వైల్ లూప్ కెన్ బి రిటర్న్ ఇన్ టు ఫర్ లూప్ యాజ్ వెల్ అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్స్ ఫ్యాక్టోరియల్ = 1 అన్నాను, నెంబర్ = 6 చేస్తున్నాను. కానీ అక్కడ ఫర్ లూప్లో ఉన్న ఇటరేషన్ వేరియబుల్ ఏదైతే ఉందో = 1 అనేది అది ఫర్ లూప్ బయటికి తీసుకొచ్చినాము.
వైల్ లూప్ బయటకు వచ్చినాము. ఆ టర్మినేషన్ కండిషన్ అలానే ఉంది. తర్వాత ఉన్న ఇటరేషన్ సెక్షన్, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫర్ లూప్ విచ్ ఈస్ ది ఇటరేషన్ ఆర్ ఇంక్రిమెంట్ సెక్షన్ని వైల్ లూప్ బాడీలో పెట్టినాము అనమాట. ఆ వైల్ లూప్ ఫర్ లూప్ బాడీలో ఇంతకుముందు ఏది ఉందో అది అట్లనే యాజ్ ఈజ్ ఇట్లనే ఇక్కడే పెట్టేస్తున్నాం. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్ వీ షుడ్ స్టిల్ గెట్ ది సేమ్ అవుట్పుట్ అనమాట. So as you can see here, we are getting the same output. Factorial of number 6 is 720 and print అయింది. It will same logic, just that whatever for loop we have seen earlier, we have written it in the while loop and we have done it. And as you know, while loop లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కంట్రోల్ వేరియబుల్ ఈజ్ అట్ 3 ప్లేసెస్ అనమాట. ఇనిషియలైజేషన్ ఒక దగ్గర, కండిషన్ ఒక దగ్గర, ఇటరేషన్ ఒక దగ్గర ఉంది. అదే ఫర్ లూప్లో అయితే అన్నీ ఒకే దగ్గర క్లీన్గా ఉంటాయి. సో ఇట్ విల్ బి జస్ట్ ఇన్ వన్ లైన్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి వీ కెన్ ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఫర్ లూప్ యూజ్ చేసుకోవడం బెటర్ థింగ్. సో మనం నెక్స్ట్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్లో లాస్ట్ పార్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ జంప్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. జంప్ స్టేట్మెంట్స్లో మనకి దెర్ ఆర్ 3 మెయిన్ జంప్ స్టేట్మెంట్స్, బేసికలీ బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.